నీలిమ గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి అసలు ఇంకా చెప్పలేం అంత విధంగా కూడా అక్రమాలు అరాచకాలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చాలా కథనాలు కూడా ప్రసారం అయ్యాయి. ఏ విధంగా ఇసుకకు సంబంధించి దోపిడీ జరుగుతోంది, కలెక్టర్లు ఏ విధంగా అప్పటి అధికార పార్టీకి వంత పాడుతున్నారు, సహకరిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ తో పాటు ఆంధ్రజ్యోతి చాలాసార్లు కథనాలు ప్రచురించింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమని బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. జగన్ హయాంలో ఇసుక దోపిడీ వెనుక మహాకుట్ర దాగి ఉంది అన్న ఆంధ్రజ్యోతి వార్తలు అక్షర సత్యాలు అని తేలింది. నాటి ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండ నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇక జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులను తప్పుదో పట్టించి ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగించారని నాగేంద్ర పలు ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ అంశాలపై సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక జగన్ పాలనలో ఇసుక తవ్వకం, రవాణాలో అక్రమాలకు అంతు లేకుండా పోయిందని పేర్కొంది. ఇదే సమయంలో గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు ఎంత చట్ట విరుద్ధంగా ఉందో తెలియజేసేలా పలు నివేదికలు ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుంచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను అమలు చేస్తుంది. అక్రమ మైనింగ్ ను అరికట్టడంతో పాటు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నారు. ఇసుకపై సమగ్ర సమీక్ష నిర్వహించాక గతంలో ఎన్ని తప్పులు జరిగాయో, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఎంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించారో గుర్తించామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఆధారాలు లేకుండా ఇష్టానుసారం జేపీ వెంచర్స్ కట్టుబెట్టినట్టు కూడా ఆధారంతో సహా ఒకటిగా బయటపడుతుంది. ఇప్పటికే దీని మీద సిఐడి అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో నిగ్గుదలిచే నిజాలు కూడా, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇసుకు సంబంధించి మొత్తాన్ని చూస్తే కనుక అడ్డగోలకు అంటే అటు మైనింగే కావచ్చు, లేకపోతే పర్మిషన్సే కావచ్చు, వాటిని తోలిన విధానం కావచ్చు, అన్నింటిలో కూడా తీవ్రమైన అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన నివేదిక కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. అయితే అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు కూడా చట్ట విరుద్ధంగా ఉందని కూడా విచారణలో తేలిందని చెప్తున్నారు. అయితే ఇవన్నిటికి కూడా అంటే అప్పట్లో ఈ జేపీ వెంచర్స్ కి అడ్డగోలుగా కట్టబెట్టిన వైనాన్ని కూడా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా ఈ ప్రభుత్వం అయితే బయటికి తీస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అంటే సుప్రీంకోర్టులో ఈ నెల 2వ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈసీ సంబంధించిన గడిచిన 5 ఏళ్లలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగింది, ఏంటి, ఎటువంటి నిబంధనలు పాత్ర వేశారు అన్న దాని మీద మొత్తం కూడా అటు జేపీ వెంచర్స్ కావచ్చు, లేకపోతే వెంకటరెడ్డి ఇచ్చిన అనుమతులు కావచ్చు, వీటన్నింటిని కూడా మొత్తం కూడా వెలికి తీస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి అడ్డగోలుగా అంటే నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా అడ్డగోలుగా ఇసుకను అయితే దోపిడీ చేశారని కూడా తెలుస్తుంది. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా విచారణ జరిపితే ఇంకా మరిన్ని వాస్తవాలు కూడా తెలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జేపీ వెంచర్స్ పై కరోనా గెలిపించింది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఇవన్నీ కూడా స్పష్టం కూడా చేసిన గుంటూరు జిల్లాలోనే 4 రీచ్ల్లోనే జేపీ వెంచర్స్ అక్రమ తవ్వకాలకు రూపాయి దాదాపు 875 కోట్ల జరిమానా విధించారని మనకు తెలుసు. ఈ మేరకు ఆ నోటీసులు కూడా పొందినట్టు తెలుస్తుంది. గుంటూరు కొల్లిపర్రి రీచ్ లో దాదాపు 22 గనుల అధికారులు తనిఖీ చేపట్టారు. 26 ఉన్న జేపీ వెంచర్స్ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విషయాన్ని కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంటే ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జేపీ వెంచర్స్ ఇంకా అక్రమంగా దోచిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పి కూడా సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మి. థ్యాంక్ యూ పూర్ణ.